నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ని క్లియర్ గా డామినేట్ చేసి న్యూజిలాండ్ టీం విక్టరీ కొట్టింది. ఫస్ట్ పాకిస్తాన్ టీం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ టీం ని మొదట బ్యాటింగ్ చేయమని చెప్పింది. ఫస్ట్ న్యూజిలాండ్ టీం బ్యాటింగ్ వచ్చిన ఓపెనర్స్ విలియాంగ్ అండ్ డెవెన్ కాన్వే గేమ్ ప్లే ని మంచిగా స్టార్ట్ చేశారు. బ్యాటింగ్ చేసేటప్పుడు విలియాంగ్ ఫస్ట్ బాల్ నుంచి కొంచెం స్ట్రగుల్ అవుతూ కనిపించాడు. కానీ అదర్ ఎండ్ లో ఉన్న డెవెన్ కాన్వే మాత్రం 2 4s తో మంచిగా స్టార్ట్ అందించి ప్రెజర్ ని హ్యాండిల్ చేశాడు. డెవెన్ కాన్వే ఫాస్ట్ బౌలింగ్లో బాగా ఆడుతున్న టైంలో సడన్గా స్పిన్నర్ని తీసుకురావడంతో ఫస్ట్ 2 balls మాత్రం అంతగా టర్న్ కాలేదు. కానీ థర్డ్ బాల్ మాత్రం సడన్గా లోపలికి రావడంతో బౌల్డ్ అవుట్ అయ్యాడు. డెవెన్ కాన్వే అండ్ విలియాంగ్ మధ్య 39 పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ 1 downలో వచ్చిన కేన్ విలియమ్సన్ కూడా సింగిల్ డిజిట్కి నశించే బౌలింగ్లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత వచ్చిన డారెన్ మిచెల్ 24 balls ఫేస్ చేసి ఒక భారీ షాట్కి ట్రై చేసి హరీష్ రాఫ్ బౌలింగ్లో షాహిన్ షా అఫ్రిదీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక నెక్స్ట్ తర్వాత టామ్ లెథన్ వచ్చినప్పుడు కొంచెం స్లోగానే స్టార్ట్ చేశాడు. అదర్ ఎండ్లో వికెట్స్ పడుతున్న విలియాంగ్ మాత్రం మంచి బాల్స్కి రెస్పెక్ట్ ఇచ్చి లూజ్ బాల్స్ని బౌండరీస్కి పంపించాడు. పాకిస్తాన్ బౌలర్స్ని క్లియర్గా ప్రెజర్లో పెట్టాడు. ఇంకా టామ్ లెథన్ కూడా సేమ్ రోల్ని కంటిన్యూ చేస్తూ ఇద్దరు 118 పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఒకనొక టైంలో వికెట్స్ పడుతున్న టైంలో పాకిస్తాన్ బౌలర్స్ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ కనిపించారు. కానీ విలియాంగ్ మాత్రం తన బ్యాటింగ్ స్టైల్తో సెంచరీ చేసి పాకిస్తాన్ బౌలర్స్కి అదిరిపోయి రిప్లై ఇచ్చాడు. ఇంకా తర్వాత అలాగే సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత మంచిగా రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ సడన్గా ఒక భారీ సిక్సర్కు ట్రై చేసి బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా తర్వాత గ్లెన్ ఫిలిప్స్ ఫస్ట్ 10 balls స్లోగా ఆడిన తర్వాత సిక్సర్లతో విధ్వంసం చేసి పాకిస్తాన్ బౌలర్స్ని ప్రెజర్లో పెట్టాడు. అదర్ ఎండ్లోని గ్లెన్ ఫిలిప్స్ బౌండరీస్ కొడుతుంటే తన యాంకరింగ్తో బ్యాటింగ్ కంటిన్యూ చేస్తూ టామ్ లెథన్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అయినా గ్లెన్ ఫిలిప్స్ మాత్రం తన ఫినిషింగ్ రోల్తో 39 balls 61 runs చేసి తన ఇన్నింగ్స్లో 4s కన్నా 6s ఎక్కువగా కొట్టాడు. ఒకనొక టైంలో న్యూజిలాండ్ టీం స్కోర్ 250 అయినా కొడతారా లేదనే సిచ్యువేషన్లో గ్లెన్ ఫిలిప్స్ అండ్ టామ్ లెథన్ ఇద్దరు కలిసి ఏకంగా 74 balls 125 పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇంకా ఆ తర్వాత బాగానే ఆడుతున్న గ్లెన్ ఫిలిప్స్ ఒక రాంగ్ షాట్కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. ఇన్ కేస్ గ్లెన్ ఫిలిప్స్ మాత్రం లాస్ట్ వరకు ఉండింటే ఒక 10 runs అని వచ్చేవి. తర్వాత టామ్ లెథన్ మాత్రం ఇన్నింగ్స్ లాస్ట్ వరకు ఉండి 104 balls 118 runs చేసి ఇంకా నాట్అవుట్గానే ఉన్నాడు. దీంతో న్యూజిలాండ్ టీం స్కోర్ 50 overs 320 runs చేసి 5 wickets లాస్ అయింది. నెక్స్ట్ ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత పాకిస్తాన్ టీం చేజింగ్కి వచ్చింది. పాకిస్తాన్ ఓపెనర్ షాకిర్ అండ్ బాబర్ అజమ్ స్టార్ట్ మాత్రం మంచిగా అందిలేకపోయారు. కానీ థర్డ్ ఓవర్లో 6 runs చేసి షాకిల్ అవుట్ అయ్యాడు. ఇంకా తర్వాత రావాల్సిన 1 downలో ఫకర్ జమాన్ ప్లేస్లో కెప్టెన్ రిజ్వాన్ వచ్చాడు. బాబర్ అజమ్ రిజ్వాన్ ఇద్దరు కలిసి మంచిగా రన్ రేట్ మెయింటైన్ చేస్తారు అని అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరు కలిసి టెస్ట్ మ్యాచ్ లాగా ఆడారు. కానీ దాన్ని న్యూజిలాండ్ టీం అడ్వాంటేజ్గా తీసుకొని ఫుల్గా పాకిస్తాన్ బ్యాటర్స్ని ప్రెజర్లో పెట్టారు. దీంతో కెప్టెన్ రిజ్వాన్ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేక 14 balls ఫేస్ చేసి కేవలం 3 runs మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ అదర్ ఎండ్లో ఉన్న బాబర్ అజమ్ మాత్రం తన రోల్ తగ్గట్టుగా పర్ఫామ్ చేశాడు. కానీ అదర్ ఎండ్లో ఉన్న బ్యాటర్స్ మాత్రం వస్తున్నారు, సింగిల్ డిజిట్కి అవుట్ అవుతున్నారు. ఇంకా ఫకర్ జమాన్ బ్యాటింగ్కి వచ్చి బాబర్ అజమ్తో కలిసి మంచిగా పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. పాకిస్తాన్ టీం మంచిగా పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యే టైంలో ఫకర్ జమాన్ అవుట్ అయ్యాడు. ఇంకా తర్వాత వచ్చిన సల్మాన్ ఆగా బాబర్ అజమ్తో కలిసి మంచిగా పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశాడు. డ్యూ ఫ్యాక్టర్ బ్యాటర్స్కి యూజ్ అవుతుందని చేజింగ్ తీసుకున్న పాకిస్తాన్ అది న్యూజిలాండ్ టీంకి అడ్వాంటేజ్ అయింది. సల్మాన్ ఆగా కూడా మంచిగా ఆడుతూ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన తహీర్ కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యాడు. అప్పటికే పాకిస్తాన్ టీం 31 overs కేవలం 128 runs మాత్రమే చేసి 5 wickets లాస్ అయింది. పాకిస్తాన్ బ్యాటర్స్ అయితే వస్తున్నారు, సింగిల్ డిజిట్కి అవుట్ అవుతున్నారు. ఓపెనర్గా వచ్చిన బాబర్ అజమ్ 90 balls 64 runs చేసి తను కూడా అవుట్ అయ్యాడు. 200 runs అయినా చేస్తారా లేదన్న టైంలో కుస్దిల్ షా మాత్రం షాహిన్ షా అఫ్రిదీతో 47 runs పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఇంకా ఆ తర్వాత షాహిన్ షా అఫ్రిదీ కూడా అవుట్ అయ్యాడు. కుస్దిల్ షా మాత్రం తన పవర్ హిట్టింగ్తో 49 balls 69 runs చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన హరీష్ రాఫ్ 19 runs చేసి అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత నసీం షా 13 runs చేసి అదే ఓవర్లో సెకండ్ బాల్కి అవుట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ టీం 260 runsకి ఆల్అవుట్ అయింది. పాకిస్తాన్ టీంపై ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ టీం 4th time విన్ అయింది. ఈ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్ టీం అన్ని విధాల్లో అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో న్యూజిలాండ్ టీం వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఈ మ్యాచ్లో టామ్ లెథన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించిందో కామెంట్ చేయడం. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము. ఇలాంటి క్రికెట్ కంటెంట్ కోసం ఇచ్చి పడేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.